Hello everyone, good morning. Myself Muralidhar Reddy. I'm a DevOps consultant and solution architect. Welcome to Telugu DevOps Guru channel. ఈ వీడియోలో ఏంటంటే మనము బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, రిలీజింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫ్రమ్ డెవ్ నుంచి ప్రొడక్షన్ వరకు ఎలా డిప్లాయ్ చేస్తామని చూద్దాము. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ లెవెల్లో, ఎందుకంటే రియల్ టైంలో ఎలా డిప్లాయ్మెంట్ చేస్తారు ఇదంతా క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి ఒకవేళ మీకు ఐడియా లేకపోతే కనుక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో మనతో పాటు థర్డ్ శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్తో మనం డిస్కస్ చేద్దాం ఎట్లా ఏంటి బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది రియల్ టైంలో, అలానే మనకు రిలీజ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. హలో శ్రీకాంత్. హాయ్ మురళి, ఎలా ఉన్నారు? బాగున్నాను శ్రీకాంత్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో ఈ వీడియోలో ఎస్పెషల్ ఏంటంటే శ్రీకాంత్ బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి, అలానే రిలీజ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ డెవ్, టెస్ట్, క్యూఏ, యూఐటీ, ప్రీ ప్రోడక్ట్ ఇట్లా ఉంటాయి కదా ఎన్విరాన్మెంట్స్, ఎలా ఉంటుంది, అవునండి. ఏం ప్రాసెస్ ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? డెఫినెట్లీ. సో ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ప్రొడక్షన్ లో డిప్లాయ్ అయ్యే వరకు ఫాలో అయ్యే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మొదటిది బ్రాంచింగ్ స్ట్రాటజీ. యా. మనకి మాక్సిమం 100 అవుట్ ఆఫ్ లో 90+% కంపెనీస్ యూస్ చేసే బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, మనం జనరల్ గా వింటూ ఉంటాం కదా, ఎవ్రీ రిపాజిటరీలో మాస్టర్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ దాని కింద మనం ఏది కావాలన్నా, ఉదాహరణకి మనం డెవ్ అనే బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక రిపాజిటరీ తీసుకున్నాం ఎగ్జాంపుల్ లో, ఒక రిపాజిటరీలో మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది, నెక్స్ట్ డెవ్ బ్రాంచ్ ఉంటుంది. ఇప్పుడు ఈ డెవ్ బ్రాంచ్ ని మనం డిఫాల్ట్ బ్రాంచ్ గా చేసుకోవాలి, మొదటిది. ఓకే. తర్వాత ఇప్పుడు మనకి ఆ పలానా రిపాజిటరీలో మనకి స్ప్రింట్ వైజ్ గా ఫీచర్స్ వస్తూ ఉంటాయి కదా. పలానా ఇంజనీర్ ఆ పలానా ఫీచర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఆ డెవ్ బ్రాంచ్ నుంచి ఇంకొక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ ఇంజనీర్ వర్క్ చేస్తూ ఉంటారు కోడ్ లో. వర్క్ ఓకే. చేసి ఏమవుతుంది అంటే, అతను వాళ్ళు టెస్ట్ చేసేసుకున్న తర్వాత వాళ్ళ ఓన్ ల్యాప్టాప్ లోకల్లో వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే, దెన్ డెవ్ అనే డిఫాల్ట్ బ్రాంచ్ వాళ్ళ ఆర్గనైజేషన్ లో, ఇది మళ్ళీ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్, మళ్ళీ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్తున్న ప్రాసెసర్కి ఏంటంటే 90% కంపెనీస్ యూస్ చేసే బ్రాంచింగ్ స్టాండర్డైజ్డ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. సో అప్పుడు ఓకే. ఏమవుతుంది, ఈ ఫీచర్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని పిఆర్ అవన్నీ రేస్ చేసి డెవ్ లో డెవ్ అనే డిఫాల్ట్ బ్రాంచ్ లో మర్జ్ చేయడం జరుగుతుంది. వన్స్ డెవ్ అనే డిఫాల్ట్ బ్రాంచ్ లో మర్జ్ చేసిన తర్వాత వాటిని డెవ్ డెవ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తారు. మళ్ళీ డెవ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయడం అంటే, మీ మీ అప్లికేషన్ బట్టి మీరు ఈసీఎస్ యూస్ చేయొచ్చు, ఈకేఎస్ యూస్ చేయొచ్చు, అది సెకండ్ వే. సో ఓకే. వన్స్ డెవ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేసిన తర్వాత ఆ పలానా డెవ్ ఇంజనీర్స్ వాళ్ళకి కావాల్సిన టెస్టింగ్స్ చేసుకుంటారు. అంటే ఏంటి, అప్లికేషన్ పనిచేస్తుందా, మనం రాసిన కోడ్ అనేది డ్రాప్ డౌన్స్ వస్తున్నాయా, యూనిట్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయా, కరెక్ట్ గా ఉందా, సోనార్ కి కోడ్ క్వాలిటీ బాగుందా, ఇవన్నీ కూడా వాళ్ళ సైడ్ ఆఫ్ థింగ్స్ చేసుకుంటారు. ఓకే. వన్స్ అది అయిన తర్వాత అదే పీస్ ఆఫ్ కోడ్ ని క్యూఏ వాళ్ళు తీసుకొని క్యూఏ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తారు. ఇక్కడ డెవ్ ఎన్విరాన్మెంట్ క్లస్టర్, ఉదాహరణకి మన డెవ్ ఎన్విరాన్మెంట్ అనేది కోడ్ ఈ కేస్ క్లస్టర్ లో డిప్లాయ్ చేసుకుందాం అని అనుకుంటే, డెవ్ ఎన్విరాన్మెంట్ కి సపరేట్ ఈ కేస్ ఉంటుంది, నెక్స్ట్ క్యూఏ ఎన్విరాన్మెంట్ కి సపరేట్ ఈ కేస్ ఉంటుంది. వన్స్ అదే పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఫీచర్ బ్రాంచ్ అనేది డెవలప్ మర్జ్ అయ్యి ఆ దాంట్లోది QA లో డిప్లాయ్ చేసాం అనుకోండి, ఆ QA లో డిప్లాయ్ చేసిన తర్వాత క్యూఏ టెస్టర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. క్యూఏ టెస్టర్స్ టెస్టింగ్ చేస్తారు. ఎలా చేస్తారు అంటే, వాళ్ళకి థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి, లైక్ ఉదాహరణకి సెలీనియం టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, స్మోక్ ఓకే. టెస్టింగ్, ఇలా వగేరా వగేరా టెస్ట్ కేసెస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. వాళ్ళు సపరేట్ గా రాసుకుంటారు అనమాట వాళ్ళు. దాంట్లో మళ్ళీ మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది, ప్యూర్లీ మళ్ళీ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సో వన్స్ క్యూఏ వాళ్ళు డిప్లాయ్ చేసి టెస్ట్ చేసిన తర్వాత అంతా పర్ఫెక్ట్ గా ఉండి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ యూఐటీకి వెళ్ళడం జరుగుతుంది. ఉదాహరణకి క్యూఏ వాళ్ళు చేసినప్పుడు కొన్ని బగ్స్ ఐడెంటిఫై చేశారు. బగ్స్ ఐడెంటిఫై చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఆ పలానా ఈ పలానా వాటిలో బగ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ డెవ్ ఎన్విరాన్మెంట్ ఒక టికెట్ రేస్ చేసి డెవ్ ఇంజనీర్స్ కి అసైన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఓకే. ఏమవుతుంది, ఆ డెవ్ ఎవరైతే తీసుకుంటారో ఆ పలానా ఇంజనీర్ వర్క్ చేసి ఆ బగ్స్ ని చూసుకొని మళ్ళీ రీవెరిఫై చేసి మళ్ళీ డెవ్ లో డిప్లాయ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ డెవ్ క్యూఏ, అంటిల్ క్యూఏ వాళ్ళు సైన్ ఆఫ్ ఇవ్వడం చేసే వరకు ఈ డెవ్ క్యూఏ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. ఓకే. వన్స్ క్యూఏ అనేది సైన్ ఆఫ్ చేసిన తర్వాత యూఏటీలో డిప్లాయ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్.
యూఐటీలో డిప్లాయ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇంకో సార్ట్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. డెవ్లో ఏం టెస్టింగ్ చేస్తారు డెవలపర్స్, క్యూఏలో ఏం టెస్టింగ్ చేస్తారు, యు యూఏటీలో ఏం టెస్టింగ్ చేస్తారు. ఇందాక చెప్పినట్టుగా డెవలపర్స్ లో చేసిన టెస్టింగ్ ఏంటి అంటే యూనిట్ టెస్ట్ కేసెస్, అప్లికేషన్ పనిచేస్తుందా లేదా, కరెక్ట్ గా కనెక్షన్స్ ఉన్నాయా, డీబీకి అవుతుందా, అవి చూస్తారు. క్యూఏ వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా సెలీనియం టెస్ట్ కేసెస్, సెలీనియం కానీ ఫంక్షనల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, అండ్ ఒకవేళ వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్ లో మాన్యువల్ ఆటోమేషన్ టెస్టింగ్ యూస్ చేసుకుంటుంది. సో వగేరా వగేరా టూల్స్ ఉంటాయి, వాళ్ళ దాంట్లో చూసి ఫైండ్ అవుట్ చేస్తారు. మరి ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది. మరి నెక్స్ట్ యూఐటి. యూఐటి పేర్లు యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు పలానా ఫీచర్ అనేది యూఐటీలో డిప్లాయ్ చేస్తారు. మళ్ళీ యూఐటీ కూడా ఇంకో ఈ కేస్ క్లస్టర్ ఉంది అనుకుంది. సో డిప్లాయ్ చేసిన తర్వాత యూఐటీలో చాలా లోడ్ పెంచుతారు. అంటే ఏంటి, ఉదాహరణకి ఈ పలానా ఫీచర్, ఉదాహరణకి ఒక కస్టమర్ ఒక అప్లోడ్ బటన్ ఉంది, ఆ అప్లోడ్ బటన్ ని క్లిక్ చేసి ఒక డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాలి అంతే అనుకోండి ఫీచర్. ఓకే. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లో ఏం చేస్తారంటే ఆ బటన్ ని ఒక 10,000 టైమ్స్ లేదా 10 lakhs టైమ్స్ హిట్ అయ్యేలాగా ఒక సార్ట్ ఆఫ్ స్క్రిప్టింగ్ రాస్తారు. సో రాసి ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసి పెట్టుకుంటారు. పెట్టుకొని ఆ పలానా అప్లికేషన్ కి అప్లై చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకుండా యూఏటి టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఆ బటన్ ని ఒక 1 lakh టైమ్స్ లేదా ఒక 5 lakhs టైమ్స్ ని క్లిక్ చేసి చూస్తారు ఆటోమేటిక్ గా. ఆటోమేషన్ లో మాన్యువల్ గా క్లిక్ చేయడానికి కుదరదు కాబట్టి. అలా నేను ఒక ఫీచర్ మాత్రమే చెప్పలేను అప్లోడ్ బటన్ అని, అలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా బటన్ సెట్టింగ్స్ డ్రాప్ డౌన్ కానీ, ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ లో ఒక డ్రాప్ డౌన్ కొడితే అన్ని కంట్రీస్ డిస్ప్లే అవుతున్నాయి అనుకోండి, ఆ డ్రాప్ డౌన్ బటన్ ని 10,000 టైమ్స్ క్లిక్ చేస్తారు లేదా 1 lakh టైమ్స్ క్లిక్ చేస్తారు. ప్యూర్లీ డిపెండ్స్ వాళ్ళు రాసినది. అప్పుడు అది సక్సెస్ అయ్యింది అంటే నెక్స్ట్ యూఏటికి సైన్ ఆఫ్ ఇస్తారు. ఒకవేళ అక్కడ అవ్వలేదంటే మళ్ళీ డెవ్కి వస్తుంది. ఓకే. మళ్ళీ డెవ్ ఇస్తారు, క్యూఏ, యూఏటి. ఈ మూడు యూఏటిలో సైన్ ఆఫ్ అయిన తర్వాతనే ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తారు. సో కానీ మళ్ళీ ఇలా ఇక్కడ ప్రీ ప్రాడ్ కూడా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ఆర్గనైజేషన్ లో యూఏటిని యూఏటి అయిపోయిన తర్వాత ప్రీ ప్రాడ్ అంటారు. కొన్ని ఆర్గనైజేషన్ లో ప్రీ ప్రాడ్ అవసరం లేకుండా యూఏటి నుంచి ప్రొడక్షన్ చేస్తారు. ఎందుకు ఓకే. రీజన్ అంటే కొన్ని ఆర్గనైజేషన్ కొన్ని స్టాండర్డ్స్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతుంటారు. ఎలా అంటే కొన్ని ఆర్గనైజేషన్ మానిటరీ పెట్టుకుంటారు, అంటే ప్రొడక్షన్ లో ఏదైతే డిప్లాయ్ అవుతుందో ప్రీ ప్రొడక్షన్ లో కూడా అదే ఉండాలని అనుకుంటారు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏమనుకుంటారంటే అవసరం లేదు, జస్ట్ యూఏటీలో ఉంటే ప్రొడక్షన్ లో డైరెక్ట్ డిప్లాయ్ చేసుకుంటారు అనుకుంటారు. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ వాళ్ళ బడ్జెట్, వాళ్ళ సెక్యూరిటీ అండ్ వాళ్ళ ప్రోడక్ట్ అండ్ ప్రోటోకాల్స్ అన్ని బేస్ చేసుకొని బట్టి ఇనీషియల్ గా ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో అప్పుడే డిసైడ్ అవుతారు. సో ఇక్కడ మనం ఇందాక ఏమనుకున్నాము, యూఐటి తర్వాత ఒకవేళ యూఐటి సైన్ ఆఫ్ ఇచ్చినప్పుడు ప్రొడక్షన్ లో డిప్లాయ్ అంటే ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేయకూడదు. ఓకే. వాటికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే కొన్ని ఆర్గనైజేషన్ లో ఈ డెవ్ లో ఉన్న కోడ్ డెవ్ లో డిప్లాయ్ అవుతుంది, క్యూఏ లో డిప్లాయ్ అవుతుంది, యూఐటి లో డిప్లాయ్ అవుతుంది, రైట్? ఇప్పుడు అది యూఐటి సైన్ ఆఫ్ ఇచ్చిన తర్వాత ఆ కోడ్ ని కొన్ని ఆర్గనైజేషన్ లో ఆ డెవ్ బ్రాంచ్ లో ఇంకొక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి రిలీజ్ పేరు పెడతారు. ఉదాహరణకి రిలీజ్ హైఫెన్ మే సంథింగ్ వాళ్ళ స్టాండర్డ్స్, డేట్ అండ్ ఇయర్ మంత్. ఓకే. డేట్ డేట్ అండ్ సంథింగ్ వాళ్ళ స్టాండర్డ్స్, మళ్ళీ వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళ ప్రోటోకాల్ ఫాలో అవుతారు ఆర్ ఓకే. ప్రాజెక్ట్. అది వేసిన తర్వాత ఆ పలానా రిలీజ్ బ్రాంచ్ ని ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయొచ్చు, లేదా ఆ పలానా రిలీజ్ బ్రాంచ్ ని మాస్టర్ అనే మెయిన్ బ్రాంచ్, మాస్టర్ అనే బ్రాంచ్ కి అప్లై మర్జ్ చేసి ఆ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయొచ్చు. సో ఓకే. ఇప్పుడు డిప్లాయ్ చేయొచ్చు అంటున్నానంటే వెళ్ళి టక్కని మర్జ్ కొట్టేసి మాస్టర్ లో మర్జ్ కొట్టి ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయడం అని కాదు. ప్రాసెస్ ఇదే, కానీ దానికి ఒక స్టాండర్డ్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్ బట్టి ఎవ్రీ వీక్ లో ఒక రోజు ప్రొడక్షన్ పెట్టుకుంటారు, లేదా ఎవ్రీ 10 days కి ఒక రోజు పెట్టుకుంటారు, లేదా ఎవ్రీ 12 days కి ఒకసారి పెట్టుకుంటారు. ప్యూర్లీ మళ్ళీ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజ్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. సో ఓకే. ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క డిప్లాయ్మెంట్స్ కి దీనికి కొంతమంది టికెటింగ్ ప్రాసెస్ ఫాలో అవుతారు అప్రూవల్స్ కోసం అని. ఆ కొంతమంది జీరా వాడిన వాళ్ళైతే ఐసీఆర్ అంటారు. కొంతమంది సర్వీస్ మేనేజర్, హెచ్పి వాళ్ళ సర్వీస్ మేనేజర్ వాడినప్పుడు చేంజ్ రిక్వెస్ట్ అంటారు, సిఆర్. కొంతమంది ఏంటంటే సర్వీస్ నో వాడతారు, దాంట్లో వేరే టెక్నాలజీ. మొత్తానికి ఏంటంటే ఒక చేంజ్ రిక్వెస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసినప్పుడు
ఆ రిపాజిటరీ యొక్క ఓనర్ అంటే ప్రోడక్ట్ ఓనర్ అప్రూవల్ చేయాలి, మన మేనేజర్ అప్రూవల్ చేయాలి, అలాగే టీమ్ లీడ్స్ పాసిబుల్ అయితే వాళ్ళకి. అంటే మళ్ళీ ప్రోటోకాల్స్ పరంగా 2 అప్రూవల్స్ 3 అప్రూవల్స్ అనేది వన్స్ అది అన్ని ఓకే అయిపోయిన తర్వాత ఒక రోజు మనం ఏదైతే పెట్టుకుంటామో రిలీజ్ విండో అని, దాని పేరు రిలీజ్ విండో, అప్పుడు ఆ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ప్రొడక్షన్ ఈకేఎస్ క్లస్టర్ లో డిప్లాయ్ అవుతుంది ఇందాక చెప్పినట్టుగా. లేదా ఆ రిలీజ్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ దీంట్లో డిప్లాయ్ అవుతుంది. ఇది మనకి ఎంటైర్ బ్రాంచింగ్ స్ట్రాటజీ అండ్ రిలీజ్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ రిలీజ్ ప్రాసెస్ అంటున్నావు, మనము అప్రూవల్ తెచ్చుకున్నాం. అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా కాల్ ఉంటుందా? రిలీజ్ మీటింగ్స్ అలాంటివి ఏమన్నా? ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇది కూడా ఏంటంటే స్టాండర్డ్స్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. కొన్ని ఆర్గనైజేషన్ లో ఏం చేస్తారంటే ఆ, రేపు డిప్లాయ్మెంట్ ఉందనుకోండి, ఈ రోజు ఒక కాల్ పెట్టుకొని అన్ని ఒక్కసారి టిక్ మార్క్ పెట్టుకుంటారు. ఈ ఐసీఆర్ ఓకేనా, ఈ చేంజ్ రిక్వెస్ట్ ఓకేనా, ఉమ్, దీంట్లో ఇంకా అప్రూవల్స్ ఎందుకు రాలేదు, ఏదైనా పెండింగ్ ఉందా, అలా అన్న కాల్ డిస్కస్ చేసుకుంటారు. లేదంటే ఇంకొక ఆర్గనైజేషన్ లో మేబీ ఒక షేర్ పాయింట్ యూస్ చేసుకొని ఐసీఆర్స్ దాంట్లో పెట్టుకొని అన్ని గ్రీన్ గా వచ్చిందంటే ప్రొసీడ్ అవుతారు. ఇట్స్ ప్యూర్లీ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. ఓకే, గాట్ ఇట్. సో ఇంకొకటి ఎగ్జాంపుల్, ఇది నేను అప్లై చేశాను ప్రొడక్షన్లకి. ఓకేనా? తర్వాత సమ్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ రిలీజ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అండ్ మీరు రోల్ బ్యాక్ చేస్తారా, లేకపోతే ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. వన్స్ అది అప్లై అయిపోయింది అంటే ఏంటి, డెవ్ అయిపోయింది, క్యూఏ అయిపోయింది, యూఐటీ అయిపోయింది, ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తారు, అయిపోయింది. ఒక 1 వీక్ ఆర్ 10 days తర్వాత కస్టమర్స్ అనేది ఎక్కడో అక్కడ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో అప్పుడు ఏంటంటే మన మెయిన్ పాయింట్ ఏంటి, కస్టమర్స్ ప్రాబ్లం రాకూడదు. అప్పుడు ఉమ్, ఏం చేస్తామంటే క్విక్ గా మన అఫ్ కోర్స్ ఏంటంటే అది ఎవరికి ప్రాబ్లం వస్తుంది ఏంటనేది ప్రతి ఆర్గనైజేషన్ లో ఒక టీం ఉంటుంది. కొన్ని టీంలో సపోర్ట్ ఇంజనీర్స్ అంటారు, కొన్ని టీంలో అప్లికేషన్ మెంబర్స్ అంటారు. డిపెండ్స్. వాళ్ళకి టికెట్ రైస్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఇలా ఉందని. అప్పుడు మనకి ఎవరైతే ప్రాసెస్ లో ఉంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్ గా మన డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తామంటే ఆ పలానా ఏదైతే కోడ్ మనకు తెలుసు కదా, ఏదో లేటెస్ట్ కోడ్ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నదని తెలుసు కదా, ఉమ్, మర్జ్ చేసాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్ గా దానికి ఒక పేరు పెట్టుకుంటాం, బగ్ ఫిక్స్. ఓకే. బగ్ ఫిక్స్ హైఫన్ నేమ్ ఆఫ్ ద ఆ రిలీజ్. రిలీజ్ నేమ్ కానీ, లేకపోతే హాట్ ఫిక్స్ ఏదైనా సరే, అయిపోయిన రిలీజ్ నేమ్ ఇలా ఏదైనా సరే, పెట్టుకుంటాం. డేట్స్ కానివ్వండి, రిలీజ్ నేమ్ ఉమ్, కానివ్వండి, కానీ బగ్ ఫిక్స్ అనే పేరు పెట్టుకుంటారు. ఈ ఉమ్, బగ్ ఫిక్స్ అనే పేరు కూడా మళ్ళీ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వేరే ఉండొచ్చు, ఉమ్, ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు, కానీ స్టాండర్డైజ్ గా అనేది బగ్ ఫిక్స్ అనేది ఉంటుంది. బగ్ ఉమ్, ఫిక్స్ హైఫన్ రిలీజ్ నేమ్, ఇది స్టాండర్డ్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పలానా బ్రాంచ్ నుంచి బగ్ ఫిక్స్ అనేది కట్ చేసి, అంటే కట్ ఇన్ ద సెన్స్ ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లో పాత కోడ్ తీసేసి ఇమీడియట్ గా డెవ్ లో డిప్లాయ్ చేసి చెక్ చేసి అంతా బాగుంది అంటే నెక్స్ట్ క్యూఏలో అలా చేసుకొని నెక్స్ట్ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసేస్తారు. ఇది క్విక్ గా కాల్ లో ఉన్నప్పుడే జరిగిపోవాలి. ఓకే. ఫ్యూ హవర్స్ లో ఆర్ మినిట్స్ లో, నెక్స్ట్ 2 hours లో డెఫినెట్ గా అయిపోవాలి అంతా కూడా, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ హాట్ ఫిక్స్ అంటున్నావు, బానే ఉంది. అంటే ఏ టైంలో అయినా అప్లై చేయొచ్చా హాట్ ఫిక్స్ అంటే, లేకపోతే స్పెసిఫిక్ టైం ఉంటుంది దానికి కూడా? లేదు, హాట్ ఫిక్స్ కి హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ ఏ పేరు అనుకున్నా సరే ఉమ్, అది అప్పుడు స్పాట్ లో కాల్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం డిప్లాయ్ చేసేస్తాం. ఎందుకంటే ఓకే. అది ఇమ్మీడియట్, దానికి టైం పీరియడ్ అంటూ ఏం ఉండదు. అది అఫ్ కోర్స్ ఆ కాల్లో మన మన వాళ్ళందరూ కాల్లో ఉంటారు, మెయిన్ పీపుల్, మేనేజర్స్, ప్రోడక్ట్ ఓనర్స్, డైరెక్టర్స్ ఇఫ్ పాసిబుల్. వీళ్ళందరూ కూడా కాల్లో ఉండి మనకి గ్రాంటెడ్ అప్రూవల్స్ వచ్చేస్తే ఆ స్పాట్ లో అండ్ డిప్లాయ్ చేయటం ఇమ్మీడియట్ గా. ఎందుకంటే మన ఎండ్ గోల్ ఇస్ బేసికలీ కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలి, అది మన ఎండ్ గోల్. ఓకే. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ రోజు డిప్లాయ్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా మనకు కాల్స్ ఉంటాయి అంటే ఎట్లా జరిగింది, బాగా జరిగిందా, ఎక్కడైనా మనం స్ట్రగుల్ అయ్యామా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే, ఆ స్ట్రగుల్ ని మనము నెక్స్ట్ రిలీజ్ లో అవాయిడ్ చేయడానికి ఇలాంటివి ఏమన్నా మీటింగ్స్ జరుగుతాయా? ఎస్. అంటే మళ్ళీ మనకి ఈ అజైల్ ప్రాసెస్ లో మనకి ఏంటంటే ఒకటి రెట్రోస్పెక్టివ్ అనే కాల్ ఉంటుంది కదా ఆ, బేసికలీ. ఎలా ఉంటుందంటే బేసికల్లీ ఒక స్ప్రింట్ అయిపోయిన వెంటనే స్ప్రింట్ ఎండింగ్ కి మన ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. అవును. వన్స్ ఆ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే రెట్రోస్పెక్టివ్ అని ఉంటుంది. ఎజైల్ ఎవరైతే ఎవరైతే ఆ ప్రాజెక్ట్ లో ఆ ఉమ్, ఆర్గనైజేషన్ లో ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా ఆ రెట్రోస్పెక్టివ్ లో కాల్ ఉంటుంది. ఆ రెట్రోస్పెక్టివ్ లో ఆ పలానా ఇంజనీర్స్ అందరూ జాయిన్ అవుతారు, ఎవరైతే ఆ పలానా టీమ్ లో ఉన్న వాళ్ళు. వాళ్ళకి మనకి క్వశ్చన్స్ ఉంటాయి ఈ విధంగా, ఎంపిడిమెంట్స్, డూస్ డోంట్స్, ఎవ్రీథింగ్ వెంట్ వెల్, ఇంపిడిమెంట్స్, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా,
ప్రాబ్లం నెక్స్ట్ స్ప్రింట్ లో మనం ఇవి అవాయిడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, మనకి కోడ్ రాయడానికి, అప్లై చేయడానికి, టెస్టింగ్ చేయడానికి సఫిషియంట్ టైం దొరికిందా, లేదా మనం ఏమైనా టైం ఫ్రేమ్ మనం పెంచుకోవాలా, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తాం. డిప్లాయ్మెంట్ స్మూత్ అయిందా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామా డిప్లాయ్ అయ్యేటప్పుడు, ఇలాంటివన్నీ డిస్కస్ చేసి నెక్స్ట్ స్ప్రింట్ కి మనం జాగ్రత్త పడతాం. గాట్ ఇట్. ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు చెప్పింది డెవలపర్ సైడ్ చెప్పారు. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనది ఎలా ఉంటుంది? ఐసీఆర్ కానీ సిఓ కానీ ఏదైనా ఎస్పెషల్లీ ఎక్కువగా మనం ఏం చేస్తాం? ఓకే, ఎగ్జాంపుల్ ఒక 2 to 3 ఇవ్వరా? ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మన సైడ్ నుంచి ఏంటంటే, ఇప్పుడు మన ఒక పీస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం అప్లై చేస్తున్నాం. ఏంటి మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో, ఇక్కడ లోవర్ ఎన్విరాన్మెంట్ అంటే మనము డెవ్, జస్ట్ నాన్ క్యూఐ. ప్రాడ్ అని ఉంటుంది. ప్రీ ప్రాడ్ వరకు లోవర్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ప్రొడక్షన్ లో మనం ఏది టచ్ చేసినా యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, ఫ్రమ్ ద డెవాప్స్ ఇంజనీర్ పర్స్పెక్టివ్ లో, మనం ఒక చిన్న డాట్ పెట్టాలన్నా అప్రూవల్స్ కావాలి. అంటే ఏంటి, ఐసీఆర్ క్రియేట్ చేయాలి, చేంజ్ రిక్వెస్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఆ చేంజ్ రిక్వెస్ట్ లో మనం డీటెయిల్ గా పెట్టాలి ఏం చేస్తున్నాం. ఒకవేళ మనం పలానా చేంజ్ రిక్వెస్ట్ లో మనం పలానా ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం, లేదా ఆర్డిఎస్ సంథింగ్ మనకి రిక్వెస్ట్ వచ్చే దాన్ని బట్టి మనం ఏదైతే అప్లై చేస్తున్నాం వాటి యొక్క, మనం ఆల్రెడీ కోడ్ రాసి పెట్టుకుంటాం, రైట్? ఆ కోడ్ రాసి పెట్టుకొని మనం వాలిడేషన్స్ చేసుకుంటాము, పిఆర్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ప్రొడక్షన్ లో డిప్లాయ్ అయ్యేటప్పుడు మనకి ఐసీఆర్స్ క్రియేట్ చేసి జాగ్రత్తగా పెట్టుకొని విత్ ఆఫ్టర్ అపాన్ అప్రూవల్ మనం అది డ్యూరింగ్ ద రిలీజ్ విండోలో మనం అప్లై చేస్తాం. సో ఇది ఓకే. మన డెవాప్స్ సైడ్ నుంచి ఉండే ప్రాసెస్. ఏదైనా సరే, ఐదర్ మనం ఈ స్పిన్అప్ చేస్తున్నా సరే, లేదంటే ఏదైనా ఒక డిప్లాయ్మెంట్ పైప్ లైన్ అనేది ఎగ్జిక్యూషన్ అయినా సరే, ఎగ్జిక్యూషన్ కి కూడా మనం బేసికల్ గా ఏంటంటే డిప్లాయ్మెంట్ విండో ఉంటాం. అదే మన స్ప్రింట్ అయిపోయిన తర్వాత ఒక రోజు పెట్టుకుంటాం కదండి, అక్కడ మనకి డిప్లాయ్మెంట్ విండోలో ఏది డిప్లాయ్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి దాని ప్రకారంగా ప్రొసీడ్ అవ్వడం. ఓకే. ఇక్కడ మీరు సిఓ కానీ ఐసీఆర్ ఎగ్జాక్ట్ గా ఆ డెవలప్మెంట్ టైంలోనే చేయాలనా, లేకపోతే ఎప్పుడైనా చేయొచ్చా? ఒకవేళ మనం మేనేజర్ అప్రూవల్ కానీ, డైరెక్టర్ అప్రూవల్ కానీ, ఓకే, టీమ్ లీడ్ అప్రూవల్ ఉంటే కనుక మనం ఎప్పుడైనా రన్ చేయొచ్చా? లేదు, ప్రొటెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా ఒక చిన్న డాట్ పెట్టాలన్నా, ఉమ్, ఏది చేయాలన్నా, ప్రొడక్షన్ ని కదిలించాలన్నా, మనకిచ్చే ఆ రిలీజ్ విండోలో టైం ఫ్రేమ్ 4 అవర్స్ అయితే 4 అవర్స్, 3 అవర్స్ అయితే 3 అవర్స్, 5 అవర్స్ అయితే 5 అవర్స్, ఆ విండోలో మాత్రమే మనం ఏదైనా ప్రొసీడ్ అవ్వాలి ప్రొడక్షన్ మట్టుకు. ఒకవేళ మనకు అప్రూవల్ ఉండి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు. యూజువల్ గా చూసుకున్నట్టయితే కంపల్సరీ ఆ టైంలో మాత్రమే చేయాలి. 100కి 100% ఆ టైం పీరియడ్ లోనే చేయాలి. ఎప్పుడైనా ఉమ్, వెరీ రేర్ కేసెస్ ఆ పలానా ఫీచర్ అనేది అప్లై అయిన తర్వాత ప్రొడక్షన్ లో కస్టమర్ ఫైండ్ అవుట్ చేయక ముందే మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఉమ్, ఇంకా కస్టమర్ ఫైండ్ అవుట్ చేయలే, ఆ ఇష్యూ ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉండిపోయింది. ఉమ్, కస్టమర్ వచ్చే వరకు మనకి చెప్పే లోపే మనం అది ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీ ఐసీఆర్ అంటారు. ఉమ్. సో ఎందుకు ఎమర్జెన్సీ ఐసీఆర్? ఎమర్జెన్సీ ఐసీఆర్ లో చాలా approvals కావాలి. నార్మల్ ఐసీఆర్ లో టీమ్ లీడ్ లేదా మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్ సరిపోతాడు. అదే ఒకవేళ ఎమర్జెన్సీ ఐసీఆర్ క్రియేట్ చేసేటప్పుడు మినిమం 3 to 4 కావాలి. టీమ్ లీడ్, మేనేజరు, ప్రొడక్ట్ ఓనర్, డైరెక్టర్. ఉమ్. ఎందుకంటే అప్పుడప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా. ఓకే అండి. మళ్ళీ ఇది కూడా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. ఎందుకంటే మన ప్రెసెంట్ అప్లికేషన్ ని మనం కొంచెం చేంజ్ అయిపోతున్నాం, అందుకు దాన్ని ఎమర్జెన్సీ ఐసీఆర్ అంటాం. ఆ ఎమర్జెన్సీ ఐసీఆర్ అనేది మనకి ఎప్పుడైతే డిస్కషన్ చేసుకుంటామో, ఎప్పుడైతే అప్రూవల్స్ మనకి వస్తుందో ఒక టైం పీరియడ్ మనం తెలుసుకుంటాం కదా, ఉమ్. ఆ పీరియడ్ లోనే మనం అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, గాట్ ఇట్. నవ్ ఐడియా వచ్చింది శ్రీకాంత్. ఐ హోప్ మా స్టూడెంట్స్ కూడా ఐడియా వచ్చింటది ఎలా ఉంటుంది రిలీజ్ ప్రాసెస్, బ్రాంచింగ్ స్టడీస్ అనేది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్ మురళి. సో గైస్, మీకు కూడా ఒక ఐడియా వచ్చింది కదా. మీకు స్టిల్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ పెట్టండి. వీ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలానే ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా శ్రీకాంత్ రీచ్ అవుట్ అవ్వచ్చు. అతని యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. బాయ్. దట్స్ ఓకే మురళి, బాయ్ ఎవ్రీవన్. బాయ్.